ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం భారీగా పెరుగుతోంది. ఇది దాదాపు అన్ని రంగాలకు వ్యాపిస్తోంది. చాలా వరకు అన్ని సంస్థలు ఏఐను ఉపయోగిస్తున్నాయి. కేవలం కంపెనీలో పనిచేసే ఉద్యోగులే కాకుండా అభ్యర్థులను నియమించుకోవడంలో కూడా ఈ సాంకేతికతనే సాయం చేస్తోంది. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ కూడా తన సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అత్యంత పోటీతత్వం ఉన్న దేశాల జాబితాలో భారత్ 3వ స్థానంలో నిలిచింది. అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ విడుదల చేసిన గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్ ర్యాంకింగ్స్లో ఈ విషయం వెల్లడైంది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ రంగం, నైపుణ్యం కలిగిన మానవ వనరులే ఈ ఘనతకు కారణమని నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో 78.6 స్కోరుతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా 36.95 స్కోరుతో చైనా రెండో స్థానంలో నిలిచింది. భారత్ 21.59 స్కోరుతో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ర్యాంకింగ్లో దక్షిణ కొరియా, యూకే, సింగపూర్, జపాన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలను భారత్ అధిగమించడంతో భారత్ తన సత్తా చాటింది. పరిశోధన, అభివృద్ధి, టాలెంట్, లభ్యత, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ విధానాలు వంటి అనేక కీలక అంశాలను విశ్లేషించి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఈ ర్యాంకులను కేటాయించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో, ముఖ్యంగా టాలెంట్ విభాగంలో భారత్ ప్రపంచంలోని టాప్ 3 దేశాల్లో ఒకటిగా నిలిచింది. దేశంలో ఇంజనీర్లు, డెవలపర్లు భారీ సంఖ్యలో ఉండడమే దీనికి దోహదపడిందని నివేదిక వెల్లడించింది. తక్కువ, మధ్య ఆదాయ దేశాల కేటగిరీలో ఈ జాబితాలో ఇంత ఉన్నత స్థానంలో నిలిచిన ఏకైక దేశం భారత్ అని పేర్కొంది. ప్రస్తుతం ఏఐ రంగంలో భారత్లో పెరుగుతున్న పెట్టుబడులు, బలమైన స్టార్టప్ వ్యవస్థ, విస్తరిస్తున్న పరిశోధనలకు ఈ ర్యాంకింగ్ అద్దం పడుతోంది. అయితే ఏఐ అభివృద్ధిలో దేశాల మధ్య అంతరం పెరిగితే ప్రపంచ అసమానతలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. కాగా భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలను శాసించేది ఆర్టిఫిషియల్ టెక్నాలజీనే అని టెక్ రంగ నిపుణులు చెబుతున్నారు. అందుకే ఏఐ రంగంలో ఆవిష్కరణల అభివృద్ధికి దిగ్గజ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటాలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. రోజురోజుకు కొత్త ఆవిష్కరణల దిశగా అడుగులు వేస్తున్నాయి.